సమస్యలే మాకు ఎక్కువ కనబడతాం. అంటే గెలిస్తే తాము ఆదోనికి ఏం చేస్తారో విధి విధానాలు ఏమిటో చెప్పకుండా కేవలం ఎమ్మెల్యేని వ్యక్తిగత దూషణలు చేస్తూ ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతున్నారని మాకు ఏం పని లేదండి. వ్యక్తిగత దోషణలు యాడ్ చేస్తా ఉన్నాం. ఆయన చేసిన తప్పుడు పనులు చెప్తున్నాం. రాజకీయ పరంగా ఆయన చేసిన తప్పుడు విధానాలను చెప్తా ఉన్నాం. అది చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ప్రజలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మాకుంది. అదే సందర్భంలో ఊరిని ఎలా అభివృద్ధి చేస్తున్నాం రోజుకు ఒక అంశాన్ని తీసుకొని చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యే చేసిన దురాగతాలను బట్టి చెప్తూనే ఈ ఊరిని ఎలా అభివృద్ధి చేస్తామని ప్రతిరోజు చెప్తాం. అంతెందుకు నిన్న మా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి చెప్పారు స్పష్టంగా, భారతీయ జనతా పార్టీ ఓటేయండి, డాక్టర్ పార్థసారథిని గెలిపిస్తే ఆదోనిని అభివృద్ధి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంతకు మించి ఏం చెప్పాలి? డెఫినెట్గా ఆదోనిని ఈ ఎన్నికలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఒకే సింగిల్ పాయింట్ ఎజెండా మీద పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికల్లో ఒకే సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఓటైపోతున్నారు ప్రజలు. ఆదోనిని కాపాడుకోవాలన్నా లేదా ఆదోనిని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలన్నా అని ఒకే సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఈసారి ఎలక్షన్లకు పోతా ఉన్నాం. నేనే ఎమ్మెల్యే అవుతానని చెప్తున్నారు, కానీ రాజ్నాథ్ సింగ్ సెంట్రల్ మినిస్టర్ వస్తే కూడా ప్రజలు లేరు అతనికి ఊకే ఒట్టి ప్రజల్లో చెప్తున్నారని చెప్తున్నారు సార్. వీడియో చూడండి, ప్రజలు లేరని చెప్తే నేను నామినేషన్ వేసినంత జనాలు కూడా రాలేదు, ఆయన కేంద్ర మంత్రి వస్తే అని చెప్పింది. సరే, రాజ్నాథ్ సింగ్ గారి వీడియో చూడండి. ఆయన నామినేషన్ వేసిన రోజు మనిషికి 500 రూపాయలు ఇచ్చి మందు పోసి బిర్యానీ పోస్తే కూడా ఆడికాడికి వచ్చినారు ఆ మనిషి దగ్గరికి. మాకు స్వచ్ఛందంగా వచ్చిన చాలు, మేము ₹1 ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా ప్రజలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డారు. ఒకసారి వీడియోలు చూసుకోమని చెప్పండి. కళ్ళు దెబ్బతినుంటే మీరు ఎవరైనా అద్దాలు కొనియండి, ఆయనకి మాకేం ఇబ్బంది ఏం లేదు. లేకపోతే మా దగ్గర నుంచి అద్దాలు స్పాన్సర్ చేస్తాం. కరెక్ట్గా వీడియోలు చూస్తే ఎక్కడ జనాలు ఎక్కువ ఉన్నారో తెలుస్తుంది. అంటే డెంటల్ డాక్టర్ మెంటల్ డాక్టర్ అంటున్నారు సార్. సరే సార్, ఇప్పుడు నాకు నిజంగా నేను డెంటల్ డాక్టర్ని. ఈ ఊరికి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే చేసే పనులు చూసి నాకు నిజంగా మెంటల్ ఎక్కుతా ఉంది. నాకు కాదు, ఊళ్ళో అందరికీ మెంటల్ ఎక్కుతా ఉంది. ఆయన్ని పంపిస్తే తప్ప మా మెంటల్ తగ్గేలాగా లేదు. 4 గంటలకి